మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నెంబర్ 9959. నమస్తే, NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రామోజీరావుకి ఘన నివాళులు అర్పించిన జర్నలిస్టులు. రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. పత్రికా రంగానికి రామోజీరావు దిక్సూచి. రామోజీ అంటేనే ఒక బ్రాండ్ గా వెలుగొందారు సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఖాన్. రామోజీరావుకు ఘన నివాళులు అర్పించిన జర్నలిస్టులు. పత్రికా రంగానికి దిక్సూచిగా, జర్నలిజానికి మార్గదర్శిగా నిలిచిన ఈనాడు దినపత్రికల అధినేత రామోజీరావు ఆశయ సాధన కోసం ముందుకు వెళ్దామని సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్లా ఖాన్, జమిని సురేష్, ఈనాడు సురేష్, చంద్రశేఖరరావు, రాజేష్ గౌడ్లు అన్నారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అధికారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరో జర్నలిస్టులను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి రామోజీరావు అన్నారు. పత్రికా రంగంలో కొత్త ఒరవడులను సృష్టిస్తూ పత్రికా రంగానికి దిక్సూచిగా నిలిచారన్నారు. పత్రికా రంగంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా నిష్ణాతులుగా తీర్చిదిద్దిన ఘనత రామోజీరావుకే దక్కుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని హైదరాబాద్లో నిర్మించి ప్రపంచ దృష్టిని మలిచిన గొప్ప వ్యాపారవేత్తగా వారు అభివర్ణించారు. పత్రికా రంగానికి రామోజీరావు మృతి తీరని లోటన్నారు. పత్రికా రంగానికి దిగ్గజాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుతున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్, అహ్మదుల్లా ఖాన్, వెలుగు సత్యం, 6 టీవీ శ్రీనివాస్ గౌడ్, షేక్ ఫరీద్ అహ్మద్, పాలాది యాదయ్య, మహాన్యూస్ సత్యం, బాలస్వామి, సాజిద్, ఈటీవీ జాకీర్, ఎన్టీవీ వెంకటేష్, బాదం పరమేష్, ఈనాడు మల్లేష్, విజయక్రాంతి మల్లేష్, సల్మాన్ ఖాన్లతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు పత్రికా రంగంలో విప్లవాత్మకమైనటువంటి ఒరడిని సృష్టించి మీడియా రంగంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకున్నటువంటి రామోజీరావు గారు ఇవాళ మన మధ్యన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. పత్రికా రంగంలోనే కాకుండా అతను చేసే ఏ బ్రాండ్ అయినా నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక మంచి ఇంప్రెషన్ ని ప్రతి వినియోగదారులో కూడా కల్పించారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిలిం సిటీని ఈ రోజు మన హైదరాబాద్ లో నిర్మించి ఈ ప్రాంతానికే ఎంతో ఉన్నటువంటి వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం రామోజీరావు గారిది. ఆయన మృతి పట్ల నాగర్ కర్నూలు జర్నలిస్టు పక్షాన తీవ్ర సానుభూతిని, సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియజేస్తున్నాం. రామోజీరావు గారు జర్నలిజంలో ఏదైతే విలువలను పరిరక్షించారో ఆ విలువలను కాపాడడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.